ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల వ్యాపారం రోజు రోజుకి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోతున్నారు. ఇట్లా మోడర్న్ ఫుడ్స్ అనే పేరుతో ప్రముఖ పట్టణాలు సూపర్ మార్కెట్లు గానీ, వీటి పెట్టటం మోడర్న్ ఫుడ్స్ అనే పేరుతో ఈ ఫుడ్ స్టాల్స్ అంటే మనకి ఒక సూపర్ మార్కెట్ లాగా ఉండి ముందంతా ఫుడ్ స్టాల్స్ అనమాట ఇవన్నీ. మొత్తం నాన్ వెజ్ అమ్మటం వీటిల్లో 100% మనకి అంటే రూపాయికి రూపాయన్నర, రూ. 2 నుంచి రూ. 3 లాభం వచ్చే వ్యాపారాలే వాళ్ళు చేస్తుంది. ఎందుకంటే ఫుడ్ మీద అంత ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి. ఇట్లా వీళ్ళు విజయవాడ, తెనాలి, గుంటూరు, కర్నూలు ఇట్లాంటి రకరకాల పెద్ద పెద్ద పట్టణాల్లో ఒక ప్రాంతం మొత్తం వాళ్ళు ఆక్రమించి ఫుడ్ కోర్ట్‌లని పెట్టేసి, దాని నుంచి అక్కడ వాళ్ళు ఈ మొబైల్ స్టాల్స్ ఇవి ఏర్పాటు చేసుకొని, ఈ మాంసాహారమే ఎక్కువ అమ్ముతారు. దానిలో 90% మన హిందువులే ఎక్కువ మంది అక్కడికి వెళ్లి తినటం జరుగుతుంది. వాళ్ళలో ఒక 90% దాదాపుగా యూతే ఉంటారు. ఆడ గాని, మగ గాని. వీళ్ళేందంటే కొంతమంది ఆడపిల్లలు ఒక నలుగురు, ఐదుగురో, అర డజన్ మంది గుంపుగా వెళ్లి అక్కడ పానీపూరీలు అవి చాట్ అని ఇవి రకరకాలుగా అక్కడ ఫుడ్‌కి అలవాటు పడి రోజు వీళ్ళు గుంపులుగా వెళ్ళటము, అక్కడ ఫుడ్ తినటము. అక్కడ వాళ్ళు దాన్ని హలాల్ చేసిందో లేకపోతే ఇట్లా మనం చూస్తున్నాము. అందులో వాళ్ళు పెట్టే ఫుడ్‌లోనే ముస్లిమ్స్ కొంతమంది ఆహ్, రకరకాల మందులు కలిపి అమ్మటం ఇవి జేయటం మనం పోలీసు వాళ్ళు చాలా చోట్ల పట్టుకోవటం గూడా మనం జూసాము. దానిలో ఆడపిల్లలు రెగ్యులర్‌గా ఈ ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళకి విపరీతంగా సెక్స్ కోరికలు రావటము. తర్వాత యూట్రస్ అంటే గర్భసంచి ప్రమాదం రావటం. అంటే పిల్లలు పుట్టకుండా జరగటం. అలానే మగవాళ్ళు నపుంసకులుగా తయారవ్వటం. అంటే ఇంపార్టెంట్ లాగా అవ్వటము. దాని సంతానం కలగటానికి వాళ్ళకి కూడా ఇబ్బంది రావటం. ఇవన్నీ మనం చాలా చోట్ల ఈ హాస్పిటల్స్‌లో వీటిల్లో గూడా చెకప్‌లు చేస్తే దానికి తగ్గట్టు ఫుడ్‌లో అది కలవటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాను రాను ఇలానే జరిగితే భారతదేశంలో హిందూ జనాభా తగ్గించడానికి ఈ రకంగా వీళ్ళు చేయటం. అట్లానే హిందూ ఆడపిల్లల్ని ఈ జిహాద్ పేరుతో లవ్ జిహాద్ పేరుతో వాళ్ళని లోబరుచుకొని ఆహ్, ప్రవర్తించటం ఇటువంటివి చూస్తున్నాం. అట్లనే కొన్ని చోట్ల మనం చూస్తే ఈ టీ దుకాణాలు ఎక్కువగా వాళ్ళు ఉన్న చోట టీ బావుంటుంది. అక్కడే బావుంటుంది అని ఎళ్లి అక్కడే టీ తాగుతారు ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళక్కడ టేస్ట్ కోసం ఈ రకమైనవి డ్రగ్స్ లాంటివో లేకపోతే ఈ మందులు ఇటువంటివి కలిపి ఇవ్వటం. వాటికి అలవాటు పడి అక్కడే బావుంటుందని ఎంత దూరం అయినా పక్కనే ఉన్నా గాని ఏదన్నా అక్కడికే పోయి టీ తాగటం. ఇటువంటివి మనం చూస్తున్నాము. ఈ తిండి పిచ్చి వల్ల హిందువులు ఆరోగ్యం పాడు చేసుకొని అనవసరంగా, తద్వారా ఈ విపరీతమైన ధోరణులు ఇవి పెరగటం మనస్తత్వం వాళ్ళకి. అలానే మనం చూస్తే 200, 300, రూ. 400 కుట్టి కూలి ఉండే ఈ బ్లౌజులు ఇవి వీళ్ళు దాదాపుగా ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ అటు నుంచి వచ్చే రోహింగ్యాలు ఇటువంటి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళు ఎక్కడ బీహారు, పశ్చిమ బెంగాల్ అక్కడి నుంచి వచ్చారన్నట్టు వీళ్ళు మగ్గం వర్కులని ఇవి పెట్టుకొని వీళ్ళు రూ. 400 అట్లా కూలీ ఉండే జాకెట్ కుడతానికి కూలీ అయ్యేదాన్ని వీళ్ళు 1000-1500 చార్జ్ చేయటం. అదో ఫ్యాషన్ అనుకోని వీళ్ళు మన ఆడవాళ్ళు కూడా అక్కడికి పోయి అక్కడే కుట్టించుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా మొత్తం ఈ బొటిక్స్ మోజులోను వీటిల్లోను పడి వీళ్ళు డబ్బులు ఎక్కువగా చెల్లించుకోవటం. అలానే ఇప్పుడు వాళ్ళ వ్యాపారం పళ్ళ వ్యాపారం నుంచి పూర్తిగా మన హిందూ పండగలకు సంబంధించిన వస్తువులు అమ్మటం గూడా అందులో పూర్తిగా వాళ్ళు దిగిపోయారు. వేరే ఆ చుట్టుపక్కల ఎవరన్నా హిందువులు ఆ వ్యాపారం జేయటానికి వచ్చిన వాళ్ళని తన్ని తరిమేయటం గూడా జరుగుతూ ఉంది. ఈ పూలు, పళ్ళు, కొబ్బరికాయలు గానీ, దేవుడి పూజకి సంబంధించిన సామాన్లు గానీ, వాళ్ళే టోటల్‌గా అమ్మటం ఇవన్నీ జరుగుతున్నాయి. గుళ్ళ దగ్గర గూడా వాళ్ళకి మన సెక్యులర్ కంట్రీ గాబట్టి దేవాదాయ శాఖ గూడా వాళ్ళకక్కడ షాపులు కేటాయిచ్చే దానిలో వాళ్ళు పాల్గొన్నా గాని వాళ్ళకి గూడా ఇస్తున్నారు. ఆ నిబంధన గూడా మార్చుకొని వాళ్ళకి హిందూ దేవాలయాలు అంటే శ్రీశైలంలో రీసెంట్‌గా ఒక ముస్లిము షాపు యజమాని అయ్యప్ప మాలలో ఉన్న భక్తుడిని కొట్టటము, వాళ్ళు తర్వాత వాళ్ళు అందరూ కలిసి ఆ షాపు మీద తిరగబడి అయ్యప్ప స్వాములందరూ దాన్ని ఆ షాపుని ధ్వంసం చేయటం ఇవి మనం చూసాము. ఈ పరిస్థితులు ఎందుకంటే అక్కడ ఉండటం వల్ల, వీళ్ళు ఆ చుట్టుపక్కల ఉండటం వల్ల
ఈ పరిస్థితులు ఇటువంటివి. ఇవి మనం మార్వాడీలు వాళ్ళని వాళ్ళే ఈ ఫ్యాన్సీ షాపులు వాళ్ళే పెడుతున్నారు. ఇంకో షాపు వాళ్ళే పెడుతున్నారు. పానీపూరి బళ్ళు, ఈ చాటు ఇవన్నీ మార్వాడీలే బాగా ఆక్యుపై చేసి వాళ్ళే వ్యాపార సామ్రాజ్యం అంతా విస్తరిస్తున్నారని ఏడుస్తాం గానీ, మార్వాడీలు చేసే వ్యాపారంలో మనకి హాని కలిగించేది ఇటువంటివి ఏమీ చేయరు. వీళ్ళు మాత్రం ఇట్లా మన నాశనానికే అచ్చంగా వీళ్ళు వ్యాపారం చేయటము, ఇటువంటివి గూడా చేస్తున్నారు. వినాయక చవితి పండగలకు గూడా వీళ్ళే పత్రి అమ్మటం, పాల వెల్లుల్లి అమ్మటం, గొడుగులు అమ్మటం రకరకాలుగా ఇటువంటివే పెట్టుకొని మనని ఈ రకంగా ఆర్థికంగా మన వ్యాపారాలు అలానే మన ఆరోగ్యాన్ని పాడు చేసే రకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మనకి హిందువుల్లో ఈ కామన్ సెన్స్ అనేది చచ్చిపోయి, ఏం జరుగుతుంది ఏందనేది ఆ కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు అట్లానే కంటిన్యూగా ఎక్కడ అలవాటు పడ్డారో అక్కడికే పోవటము. ఈ మైండు సెట్ సరిగా లేకుండా అంటే విపరీత ధోరణులు ఎందుకొస్తున్నాయంటే అటువంటి బయట రకరకాల చెత్త తిండి తినటం వల్లే మైండ్ సెట్ గూడా ఒక రకంగా లేకుండా విపరీత ధోరణులు పోవటము. అలానే ఆహ్, రాక్షసత్వంగా తయారవ్వటం మనసులు ఇటువంటివి జరుగుతున్నాయి. ఇది గూడా గుర్తించాలి. ఇంట్లో పిల్లల తల్లిదండ్రులు గాని, మగపిల్లల తల్లిదండ్రులు గాని. అలానే ఈ మోజులో పడి, ఈ బెట్టింగ్ యాప్స్ మోజులో పడటం, అలానే వడ్డీకి డబ్బులిస్తాన్ని ఇవి మన మనీ యాప్స్ ఉన్నాయి. మనీ ఇచ్చేవి. వాటి పాలన పడి అప్పుల పాలయ్యి, కనీసం తెలుగు రాష్ట్రాల్లో రోజుకి ఒక 100 మంది దాకా ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ నివారించాలంటే ఒకసారి ఆలోచన చేసుకొని యువత సెక్యులర్ భావాలు ఇవి గట్టిబెట్టి, ఏం జరుగుతుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏంటి? అనేది ఒకసారి ఆలోచించి, అలానే మీరెక్కడికెళ్తే అక్కడున్న పరిసరాలని, అక్కడేం జరుగుతుందనేది ఒకసారి మీరు గూడా ఆలోచిస్తే, మీకు మొత్తం అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఏం జేయాలి? ఎలా ఉండాలి? అనేది గూడా ఆ ఆలోచనతో దాన్ని బట్టి ఆ విధానం మనం ముందుకు తీసుకెళ్ళి, మనని మనం కాపాడుకొని, సక్రమంగా దేశ భవిష్యత్తుకు గాని, రాబోయే తరాలకు భవిష్యత్తుకు గాని మనం మంచిగా జరగాలి అనంటే మనం ఎలా మార్పు చెందాలి? మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. జై హింద్.